నమస్తే గురు, బాగున్నారు అందరూ. సో నేను వచ్చి ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయింది. సో ఫస్ట్ నుంచి నేను ఈ వీడియో చేద్దామని అనుకుంటానే ఉన్నా. సో ఇంపార్టెంట్ చెక్ లిస్ట్, డాక్యుమెంట్స్ ఏదేది కావాలి మనకి వీసా ప్రాసెస్కి, ఐర్లాండ్కి అప్లై చేయడానికి, ఇవన్నీ ముందు నుంచే చేద్దాం అనుకున్నా, బట్ లేట్ అయింది. సో ఇవాళ అయితే కంప్లీట్గా నేను ఈ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి, డాక్యుమెంట్స్ వీసా విఎఫ్ఎస్కి ప్లస్ మనం కాలేజెస్కి అప్లై చేయడానికి ఇనిషియల్గా మనకి ఏమేమి కావాలో ఈ వీడియోలో చెప్దాం అనుకున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు ఐర్లాండ్లో ఏ యూనివర్సిటీస్కి అప్లై చేయాలన్నా 1 year ప్రేయర్గా ముందు అప్లై చేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే మీకు లాస్ట్ మినిట్ రష్ ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 months ముందు మీరు వీసా డ్రాప్ చేస్తేనే మీకు 1 monthకో 2 monthskో డెసిషన్ వస్తుంది. ఇంకా సెప్టెంబర్ ఇంటేక్కి రావాల్సిన వాళ్ళు చాలా లేట్గా డ్రాప్ చేసి ఇంకా డెసిషన్స్ రాకుండా ఇంకా స్టక్ అయిపోయి ఉన్నారు ఇండియాలో. వాళ్ళకి ఇంకా డెసిషన్స్ కూడా రాలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు అవన్నీ రెడ్యూస్ చేయాలంటే ఆల్మోస్ట్ మీరు 1 year ముందు మ్యాండేటరీగా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా దానికంటే ముందు మీరు కాలేజెస్కి ఫస్ట్ అప్లై చేసుకోవాలంటే మీకు ఏ కాలేజ్ అయితే చూస్ చేసుకుంటున్నారో ఆ కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు ఏ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకొని ఆ ఎగ్జామ్ రాస్తేనే బెస్ట్. కొన్ని కాలేజెస్ డ్యూలింగో యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని యూనివర్సిటీస్ పీటీఏ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని ఐఎల్స్ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని టోఫెల్ యాక్సెప్ట్ చేస్తాయి. సో బెటర్ మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి, కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ఏ ప్రొఫిషియన్సీ, ఏ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో అది తెలుసుకోవడం ఉత్తమం అన్నమాట. సో ఇనిషియల్గా మీరు ఐర్లాండ్లో ఉన్న యూనివర్సిటీస్కి, కాలేజెస్కి అప్లై చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ అయితే మీ స్కూలింగ్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. మీరు 10th వరకు ఏదైతే చేస్తుంటారో ఆ డాక్యుమెంట్స్ అయితే కావాలి. తర్వాత ఇంటర్మీడియట్ డాక్యుమెంట్స్ కూడా మ్యాండేటరీ. తర్వాత బీటెక్లో మీకు పీసీసీ మార్క్స్ మెమో, ఈచ్ మార్క్స్ మెమో కావాలన్నమాట. ప్రతి సెమిస్టర్ మార్క్స్ మెమో అడుగుతారు ఖచ్చితంగా. మనం వద్దనుకొని కొన్నిసార్లు అవాయిడ్ చేస్తాం, బట్ స్టిల్ మళ్ళీ మనకి కాల్ చేసి మరి ఇండివిజువల్ మార్క్ షీట్స్ అడుగుతారు. సో కాబట్టి ప్రతి సెమిస్టర్ మీకు బ్యాక్లాగ్స్ ఉన్నా బ్యాక్లాగ్స్ లేకపోయినా ఇండివిజువల్ పాస్ అయిన సర్టిఫికేట్స్ అన్నీ ఇంక్లూడింగ్ ఓడీతో సహా ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సిందే. ఆల్మోస్ట్ అందరూ అడుగుతారు అనమాట. తర్వాత మీ గ్రాడ్యుయేషన్ జరిగిన కాలేజ్ నుంచి మీరు LORs తెచ్చుకోవాలి. మీ ప్రొఫెసర్స్ ఒక 3 LORs అయితే మ్యాండేటరీ. 3 LORs అంటే మీ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ అంటారు. పిహెచ్డీ చేసిన ప్రొఫెసర్స్ మిమ్మల్ని రికమెండ్ చేస్తూ లెటర్ ఇస్తారనమాట. సో దాన్ని బట్టి మనం కాలేజెస్కి అప్లై చేసుకుంటాం ఐర్లాండ్లో ఉన్నదానికి. అండ్ దెన్ స్ట్రాంగ్గా ఒక CV చేసుకోండి. దాంట్లో మీ స్కిల్స్, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్, మీ ఏ స్ట్రీమ్ చదివారు ఏంటి అని చెప్పి నీట్గా ఒక CV చేసుకోండి. తర్వాత మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా పెట్టుకున్నా యాడ్ ఆన్ అవుద్ది. తర్వాత మెయిన్గా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైనా ఐఎల్స్ కానీ, డ్యూలింగో కానీ, పీటీఏ కానీ, టోఫెల్ కానీ, దీంట్లో మీరు మెయిన్గా చెక్ చేయాల్సింది ఏంటంటే, మీరు కాలేజ్ ఆర్ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి ఆ పర్టికులర్ కాలేజ్ ఏ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని తగినట్టుగా రిక్వైర్మెంట్ తీసుకోవాలన్నమాట. సో నాకైతే నేను డ్యూలింగో రాశాను. డ్యూలింగో నా రిక్వైర్మెంట్ ఏంటంటే నా కోర్స్కి 120 ఓవరాల్ రావాలన్నమాట. మిగిలిన సబ్సెక్షన్స్ అన్నీ నాకు 105 అబోవ్ రావాలి. సో నో లెస్ దెన్ 105 అనమాట ఈచ్ సెక్షన్. సో ఓవరాల్ 120 రావాలన్నమాట నాకు. సో అలా నా ఇంగ్లీష్ రిక్వైర్మెంట్ ఉంది. సో అలా మీరు ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీ ఉంటుందో డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ టర్మ్స్లో. దానికి తగినట్టుగా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఆ స్కోర్ అయితే మ్యాండేటరీ. ఆ స్కోర్ లేకుండా మీకు ఆఫర్ అయితే రాదు. సో దీని తర్వాత ఇవన్నీ బట్టి మీరు కాలేజెస్కి అప్లై చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయితే మీకు కండిషనల్ ఆఫర్ వస్తుంది అనమాట. ఈ కండిషనల్ ఆఫర్ కూడా దీంట్లో మీకు కండిషన్స్లో మెన్షన్ చేస్తారు. సో కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ వచ్చి ఫుల్ పేమెంట్ చేయాలని అడుగుతారు అనమాట. ఆల్మోస్ట్ ఐర్లాండ్లో అన్ని యూనివర్సిటీస్ ఫుల్ పేమెంట్ చేయమని చెప్పి అడుగుతాయి. మీరు ఇన్ కేస్ మీరు ఫుల్ పేమెంట్ చేయకుండా మీకు కండిషనల్ ఆఫర్ వస్తే ఫస్ట్ పాయింట్ మీకు ఫుల్ పేమెంట్ అని ఉంటుంది. ఫుల్ పేమెంట్ తర్వాత మీకు ఇంగ్లీష్ స్కోర్ సరిపోతుంది అనుకుంటే సేమ్ స్కోర్ ఓకే అయిపోద్ది. లేదనుకుంటే సెకండ్ కండిషన్లో నాకు ఇంకా ఇంగ్లీష్ స్కోర్ కావాలి, నా రిక్వైర్మెంట్ ఇది, సో నువ్వు ఇది ఫుల్ఫిల్ చేస్తే నీకు ఫుల్ ఆఫర్ లెటర్ ఇస్తాము అని చెప్పి చెప్తారనమాట. మనకి ఫుల్ ఆఫర్ లెటర్ ఎందుకు కావాలంటే, నువ్వు వీసా డ్రాప్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏదైనా ఉంది అంటే ఫుల్ ఆఫర్ లెటర్ అనమాట. సో మనకి ఫుల్ ఆఫర్ లెటర్ తెచ్చుకోవాలంటే నెంబర్ 1 ఫుల్ పేమెంట్ చేయాలి, ట్యూషన్ ఫీ పే చేయాలి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వాలి. ఒక కండిషన్ ఏంటంటే, నువ్వు ఫీజు ఫుల్ పేమెంట్ చేయకముందు డిపాజిట్ పే చేయాలన్నమాట. ఈ డిపాజిట్ నువ్వు నీ కండిషనల్ ఆఫర్ వచ్చిన 21 days ఆర్ 10 days 15 days
ఇది కూడా డిపెండ్స్ అపాన్ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అనమాట. కొన్ని 10 డేస్కి అడుగుతాయి, కొన్ని 21 డేస్కి అడుగుతాయి. డిపాజిట్ కూడా ఆల్మోస్ట్ 1000 euros చేయమని చెప్పి అడుగుతారు. సో నువ్వు ఆ డిపాజిట్ కంప్లీట్ చేస్తేనే నీ సీట్ సెక్యూర్ అవుతుంది. అది ఏ కోర్స్ అయినా, ఏ కాలేజ్ అయినా, ఏ యూనివర్సిటీ అయినా. సో ఆఫ్టర్ డిపాజిట్ చేసిన తర్వాత ఫుల్ పేమెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు డైరెక్ట్గా ఒకేసారి ఫుల్ పేమెంట్ చేసినా ఓకే, ఆర్ ఎల్స్ డిపాజిట్ పే చేసి తర్వాత ఒక 1 month టైం తీసుకొని తర్వాత నువ్వు ఫుల్ పేమెంట్ చేసినా ఓకే. సో నాకు తెలిసి ఫస్ట్ డిపాజిట్ చేసి తర్వాత నువ్వు వెంటనే ఒకేసారి ఫుల్ పేమెంట్ చేసినా కూడా ఓకే. ఎందుకంటే మీరు ప్రాసెస్ ఎంత తొందరగా కంప్లీట్ చేస్తే మీరు అంత తొందరగా వీసాకి డ్రాప్ చేయగలుగుతారు. వీసా తొందరగా డ్రాప్ చేశారంటే మీకు డెసిషన్స్ తొందరగా వస్తాయి. మీకు లాస్ట్ టైంలో హ్యాజిల్ ఫ్రీగా మీరు మూవ్ అయిపోవచ్చు ఐలాండ్. సో ఈ 2 మోస్ట్లీ ఇవే అడుగుతారనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే మీ డాక్యుమెంట్స్ ఓడి, ఆల్మోస్ట్ చాలామందికి అప్లై చేసే టైంకి ఓడీస్ ఉండవు చేతిలో. ఓడీస్ మనకి ఎగ్జామ్స్ అయ్యి గ్రాడ్యుయేషన్ అయిపోయి సపోజ్ నువ్వు 2023లో పాస్డ్ అవుట్ అయితే నీకు 2-3-4 months దాకా పడుతుంది ఓడీ రావడానికి. సో ఆ టైమ్స్లో ఓడీ రిక్వైర్మెంట్ కూడా అడుగుతారు. బట్ మనం ఆల్మోస్ట్ PCCMM ఇచ్చి మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని యాక్సెప్ట్ చేస్తాయి అలానే. కొంతమంది అలా కూడా వచ్చారు, కొంతమంది ఓడీ కూడా తీసుకొని వచ్చారనమాట. సో అలా అది మెయిన్ కండిషన్స్ అవి ఉంటాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు వీసా డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు చెప్తానమాట. అవి చాలా మ్యాండేటరీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్ని జెరాక్స్ తీసుకున్నా ఓకే, ఆర్ ఎల్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినా ఓకే. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏది తీసుకోరు, జస్ట్ మీరు తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ అని మీరు మళ్ళీ వెనక్కి రిటర్న్ తీసుకురావడం. ఎందుకంటే VFS గ్లోబల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు జస్ట్ మీరు స్కాన్ చేసుకుంటారు అంతే. మీ బయోమెట్రిక్స్ తీసుకుంటారు, బయోమెట్రిక్స్ తీసుకొని మీ డాక్యుమెంట్స్ అయితే ప్రతిదీ స్కాన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ మీకే ఇచ్చేస్తారు. సో వాళ్ళైతే ఏ డాక్యుమెంట్ మీరు తీసుకోరు. ఓన్లీ వాళ్ళు తీసుకునే డాక్యుమెంట్ ఏదైనా ఉందంటే పాస్పోర్ట్ తీసుకుంటారు. మీది పాస్పోర్ట్ తీసుకొని మీకు డెసిషన్ వచ్చినప్పుడు పార్సల్ పంపిస్తారనమాట ఇంటికి. సో అదొక్కటి తీసుకుంటారు, మిగిలిన వేది వాళ్ళు తీసుకోరనమాట. సో మనకు మెయిన్గా మన వాళ్ళు తెలుగు వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్తుంటారు. వాళ్ళకి దగ్గరగా హైదరాబాద్ VFS గ్లోబల్, ఇంకొంతమంది బెంగళూరు VFS గ్లోబల్, ఇంకొకరు చెన్నై VFS గ్లోబల్ మోస్ట్లీ వెళ్తుంటారు. సో ఇప్పుడైతే నేను డాక్యుమెంట్స్ చెప్తాను మీకు. ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ అయితే మన ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్. ఇంతకుముందు మనం కాలేజెస్కి అప్లై చేయడానికి ఏదైతే డాక్యుమెంట్స్ తీసుకున్నామో సేమ్ 10th, ఇంటర్, బీటెక్, PC అండ్ CMM ఇవైతే మ్యాండేటరీ. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్స్ మెమో కావాలన్నమాట. ప్రతి సెమిస్టర్ మార్క్స్ మెమో మెన్షన్ చేయాలి. అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏదైతే టెస్ట్ రాసుంటారో అది కావాలి. తర్వాత PCC పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్. సో ఇది కూడా మీరు కొంచెం ముందుగా అప్లై చేసుకుని 6 months వ్యాలిడిటీ ఉంటుంది అనమాట PCC. ఇది కూడా మీరు వచ్చే టైం దాకా ఆ టైం షెడ్యూల్ చేసుకుని 6 months ఉండేటట్టు చేసుకుంటే బెస్ట్. నేనైతే మాకు సెప్టెంబర్ ఇంటేక్కి నేను ఆల్మోస్ట్ మేలో అప్లై చేశాను. మేలో అప్లై చేస్తే నాకు అప్పటి నుంచి ఒక 6 months వచ్చిందనమాట. ఇక్కడికి ల్యాండ్ అయ్యేంత వరకు నాకు PCC వ్యాలిడిటీ ఉండింది. ఐ థింక్ ఇప్పుడు అయిపోయింది అనుకుంటా నాకు వ్యాలిడిటీ కూడా. 6 months వస్తుంది PCC. కాబట్టి అది కూడా మీరు స్లాట్ దొరకాలి. కాబట్టి కొంచెం ముందు చేసుకుంటే మీకు తొందరగా స్లాట్ దొరుకుద్ది. అది స్లాట్ అయిన తర్వాత కూడా 15 days పట్టుద్ది అనమాట. మీకు పోలీస్ వెరిఫికేషన్ అయ్యి ఇంకా ఆ డాక్యుమెంట్లు మీ చేతికి వచ్చేది PCC జస్ట్ ఒక పేపర్ లాగా ఉంటుంది అంతే, ఇంకేముండదు. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అయితే మ్యాండేటరీ. ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే అడుగుతారు. అది మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి. ఒకటి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇంకోటి లోన్ టర్మ్ ఇన్సూరెన్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మ్యాండేటరీ అనమాట. తర్వాత మీ దగ్గర మెయిన్గా అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఉండాలన్నమాట. యూనివర్సిటీది కానీ కాలేజ్ది కానీ ఐర్లాండ్ది. ఈ అన్కండిషనల్ ఆఫర్ లెటర్ రావాలంటే ముందు చెప్పినట్టు వాడు ఇచ్చిన కండిషనల్ ఆఫర్ లెటర్లో ఉన్న రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే అన్కండిషనల్ ఆఫర్ వస్తుంది. కొంతమందికి డైరెక్ట్గా అన్కండిషనల్ కూడా వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఫీజు కట్టేస్తారు, అన్నీ అయిపోతాయి వెంటనే ఫస్ట్ టర్మ్లోనే. కాబట్టి అన్కండిషనల్ అయిపోతాయి. తర్వాత ఒరిజినల్ పాస్పోర్ట్ తీసుకెళ్లాలన్నమాట. కొంతమందికి 1 లేదా 2 పాస్పోర్ట్లు ఉంటాయి. నాకైతే 2 పాస్పోర్ట్లు ఉన్నాయి. ఒక పాస్పోర్ట్ అయితే మా ఇంట్లో పూజ చేసి ఒక పాస్పోర్ట్కు దానికి కొంచెం చిన్న మరకైందనమాట. మరక అవడంతో నేను PCCకి వెళ్ళినప్పుడు ఇది మరకైంది, మేము వ్యాలిడ్ చేయము, సో నువ్వు కొత్త పాస్పోర్ట్ అప్లై చేసుకోవాల్సిందే అన్నారు. మళ్ళీ ఇంకొక 3,000-4,000 పెట్టి మళ్ళీ ఇంకో కొత్త పాస్పోర్ట్ తీసుకొని మళ్ళీ అప్లై చేసుకున్నాను అనమాట. సో నేను అది త్రూ అవుట్ నేను ఎక్కడికి వెళ్ళినా నా పాత పాస్పోర్ట్ కూడా క్యారీ చేయాలి ఇప్పుడు. కాబట్టి నేను న్యూ పాస్పోర్ట్ తీసుకున్నాను మళ్ళీ. సో అట్లా మీరెవరు పూజలు పునస్కారాలు అని చెప్పి ఆ పాత పాస్పోర్ట్లను తెచ్చి దేవుడి రూమ్లో పెట్టి చేయకండి, భద్రంగా పెట్టుకోండి. డ్యామేజ్ అవ్వకూడదు, మెయిన్గా డ్యామేజ్ అవ్వకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దానికి కలర్స్ అస్సలే అవ్వకూడదు. కలర్స్ అయితే మీరు డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో ఆపేస్తారంట. నాకేదో లక్కీగా పాస్పోర్ట్ సేవా ఆఫీస్లో చెప్పారు కాబట్టి నాకు సరిపోయింది.
ఎయిర్పోర్ట్కి అంటే బిస్కెట్ ఇవ్వాలి కాబట్టి అది పాస్పోర్ట్. తర్వాత మీరు విఎఫ్ఎస్ గ్లోబల్ది అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారనమాట. సో ఆ అపాయింట్మెంట్ది ఖచ్చితంగా కన్ఫర్మేషన్ లెటర్ అవుట్ వస్తుంది అనమాట. ఆ కన్ఫర్మేషన్ లెటర్ అయితే ఉండాలి, అది మీరు ప్రింట్అవుట్ తీసుకుంటారు అది. తర్వాత వీసా అప్లికేషన్ ఫీ పేమెంట్, మీరు దాంట్లో చెక్ అండ్ వెరిఫై అని చెప్పి ఇంకా ప్రీమియం లాంజ్ అని చెప్పి 17,000 సంథింగ్ వస్తుంది అనమాట వీసా అప్లికేషన్ ఫీ. దాన్ని కూడా ఫీ పేమెంట్ చేసినట్టు ఆ కన్ఫర్మేషన్ లెటర్ కూడా ఉంటుంది, అది కూడా తీసుకెళ్ళాలి వీసా డ్రాప్ చేసేటప్పుడు. తర్వాత నెక్స్ట్ కవరింగ్ లెటర్ అనమాట. కవరింగ్ లెటర్ అంటే ఏంటంటే, కవరింగ్ లెటర్లో మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే వీసా డ్రాప్ చేయడానికి తీసుకెళ్తున్నారో ఈ కవరింగ్ లెటర్లో మొత్తం రాసుకుంటాం అనమాట. సో వీసా ఆఫీస్కి ఒక లెటర్ రాసి నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, నేను సో డాక్యుమెంట్స్ అన్నీ నేను సబ్మిట్ చేస్తున్నాను అని చెప్పి ఒక మొత్తం నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్, నీ అకాడమిక్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ఫండ్స్ కానీ, ఫినాన్షియల్ కానీ మొత్తం అన్ని డాక్యుమెంట్స్ ఏవైతే తీసుకెళ్తున్నావో దాన్ని కవరింగ్ లెటర్లో చూపిస్తాం, దాన్నే కవరింగ్ లెటర్ అంటారు. తర్వాత నీ సీవీ, మనం ఏదైతే సీవీ ఉంటుందో, మన టెక్నికల్ సీవీ కానీ నార్మల్ సీవీ కానీ ఏదైనా, సో నీ స్కిల్స్ అవన్నీ ఉంటాయి, ఆ సీవీ ఒకటి. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫండ్స్. సో నీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, నువ్వు ఏ సేవింగ్స్ ఉందా లేకపోతే లోన్ తీసుకున్నావా, ఎక్కడి నుంచి ఉన్నాయని చెప్పి ఫండ్స్ గురించి ఒక డేటా ఒకటి తయారు చేస్తాం అనమాట. సో అదొక వర్డ్ డాక్యుమెంట్లో మనం ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫండ్స్ అయితే చూపించాలి. తర్వాత మెయిన్గా ఐర్లాండ్కి వీసా డ్రాప్ చేయడానికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఓపి, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఈ స్టేట్మెంట్ ఆఫ్ పర్పసే మెయిన్గా వీసా ఆఫీసర్ చదువుతాడు అనమాట, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదువుతాడు. ఆయనకి ఏ డౌట్ ఉన్నా నీకు కాల్ చేస్తాడు అనమాట సీదా. సో ఫస్ట్ నువ్వు ఎస్ఓపి ఎంత నీట్గా రాస్తే నీకు వీసా సక్సెస్ అవడానికి అంత హై ఛాన్స్ ఉంటుంది. నువ్వు వర్క్ ఎక్స్పీరియన్స్ పెడతావు, నీ జాబ్ గురించి పెడతావు, తర్వాత నీ అకాడమిక్స్ గురించి పెడతావు, నీ ప్రాజెక్ట్స్ గురించి పెడతావు, నీ ఫండ్స్ గురించి పెడతావు, అన్ని ఎస్ఓపిలో మెన్షన్ చేస్తావు అనమాట. ఈ ఎస్ఓపిలో నువ్వు ఏ చిన్న పాయింట్ పెట్టినా వాడు చదివి వాడికి ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఏదైనా ఫేక్ అని తెలిసినా నీకు వెంటనే కాల్ చేస్తాడనమాట. సో కాల్స్ కూడా వస్తుంటాయి మనకి వీసా వాళ్ళకి, నాకు కూడా 3 సార్లు వచ్చింది కాల్. సో దాని గురించి ఇంకో వీడియోలో చెప్పుకుందాం. సో ఇట్లా ఎస్ఓపి అయితే చాలా మంచిగా రాయండి. మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఆబ్వియస్గా మీకు సజెస్ట్ చేస్తారు, లేదా మీరు ఓన్గా చేసినా కూడా హెల్ప్ తీసుకోండి వేరే వాళ్ళది ఎవరిదైనా. నెక్స్ట్ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే మీ 6 months ఓల్డ్ పే స్లిప్స్ అయితే కావాలి, నెక్స్ట్ లాస్ట్ 6 monthsది, అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా 6 monthsది కావాలన్నమాట. తర్వాత మీరు లోన్ తీసుకొని ఉంటే మీ లోన్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా లాస్ట్ 3 months ఆర్ 6 monthsది చూపించాల్సి ఉంటుంది. ఏదైనా 6 months ఓల్డ్ ఫండ్స్ ఉండాలన్నమాట. ఓల్డ్ ఫండ్స్ ఉంటే మీకు దానికి ప్రూఫ్ అవసరం లేదు, ఏదైనా మీ సేవింగ్స్ అయినా ఏదైనా. ఇఫ్ ఇన్ కేస్ అదే కరెంట్ ఫండ్స్ అయితే దానికి ఖచ్చితంగా ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది మీరు. ఇంకా తర్వాత అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. ఒకవేళ మీ పేరెంట్స్ మీకు స్పాన్సర్ చేస్తుంటే ఒక అఫిడవిట్ అయితే సపోర్ట్ చేసినట్టు మీరు ఒక అఫిడవిట్ రెడీ చేసుకోవాలి. మీ పేరెంట్స్ సపరేట్గా చేసుకోవాలి, మీ ఫాదర్ అయినా మదర్ అయినా ఎవరైనా. తర్వాత మీకు ఇఫ్ ఇన్ కేస్ మీ సిబ్లింగ్స్ మీకు స్పాన్సర్ చేస్తుంటే మీ సిస్టర్ కానీ బ్రదర్ కానీ వాళ్ళకు కూడా అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ అయితే తీసుకోవాలి మీరు. తర్వాత వాళ్ళ ఐడి ప్రూఫ్స్ ఆఫ్ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్, అంటే వాళ్ళ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఏదైనా ఏదో ఒక డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. తర్వాత Form 16 ఇఫ్ ఇన్ కేస్ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే మీ సిబ్లింగ్స్ కానీ ఫాదర్ మదర్ ఎవరైనా, సో లాస్ట్ 3 years Form 16 అయితే మ్యాండేటరీగా కావాలి. దెన్ బ్యాంక్ స్టేట్మెంట్స్ వాళ్ళది, శాలరీ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్మెంట్స్ కూడా 6 months అయితే ఉండాలి ఖచ్చితంగా. తర్వాత వాళ్ళ పే స్లిప్స్ కూడా 6 months పే స్లిప్స్ మ్యాండేటరీ. ఇఫ్ ఇన్ కేస్ జాబ్ లేకుండా ఉంటే సోర్స్ ఆఫ్ ఫండ్ ఎక్కడ నుంచి, ఇన్ కేస్ అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇట్లాంటివి ఉండాలన్నమాట. తర్వాత నెక్స్ట్ యాక్సెప్టబుల్ ఫండ్స్, మీ గోల్డ్ కానీ లేకపోతే ఇంకేమైనా సేవింగ్స్ ల్యాండ్స్ ఇలాంటివి ఉన్నా కూడా ఆ డాక్యుమెంట్స్ చూపించినా కూడా వర్క్ అవుతుంది. తర్వాత మీరు కాలేజ్ ఫుల్ పేమెంట్ చేస్తారు కదా, ఆ ఫుల్ పేమెంట్ రిసిప్ట్ ప్లస్ డిపాజిట్ చేసిన రిసిప్ట్ 2 మ్యాండేటరీగా ఉండాలి. మీరు త్రూ ఫ్లైవేర్ కానీ బ్యాంక్ టు బ్యాంక్ కానీ ఇట్లా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కాలేజ్కి మీకు షిఫ్ట్ డీటెయిల్స్ అనేది వస్తుంది అనమాట. సో ఆ షిఫ్ట్ డీటెయిల్స్ కూడా మ్యాండేటరీ. ఆ తర్వాత FSF ఫామ్ ఉంటుంది, మీరు చెక్ అండ్ వెరిఫై పెట్టుకున్నప్పుడు ఫినాన్షియల్ సమరీ ఫామ్ అని ఒకటి ఉంటుంది, అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ ఫామ్ డైరెక్ట్గా అది మీ దగ్గర ఆ కాపీ ఉంటే మీరు ఫిల్ చేసుకొని VFS గ్లోబల్కి వెళ్ళినా పర్లేదు, ఆర్ఎల్స్ మీరు అక్కడికి వెళ్ళినా వాళ్ళు అక్కడ మీకు FSF ఫామ్ అనేది ఇస్తారు. చెక్ అండ్ వెరిఫై పెట్టుకుంటే మీరు ఒకవేళ దాంట్లో మీ వర్కింగ్ ప్రొఫెషనల్ ఏ టైం నుంచి ఏ టైం వర్క్ చేశారు, మీ స్టడీస్, మీ కాలేజెస్, మీ ఫినాన్షియల్, మీ దగ్గర కరెంట్ ఇన్కమ్ ఎంత ఉంది, మీకు సేవింగ్స్ డబ్బులు ఎంత ఉన్నాయి అని చెప్పేసి
క్లియర్గా దాంట్లో మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా. సో నన్ను అడిగితే మీరు ముందుగా అది ఫిల్ చేసుకొని వెళ్తే బెస్ట్ అనమాట. ఇంకంతే, ఆల్మోస్ట్ ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీరు వీసాకి రెడీ అన్నట్టు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇంకా ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, యూ కెన్ కాంటాక్ట్ మీ హియర్. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేస్తాను నెక్స్ట్. అండ్ అదే కాకుండా మీకు ఇంకేమైనా డాక్యుమెంట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా నెక్స్ట్ వీడియో చేస్తాను మీకు మీ డౌట్స్ బట్టి. సో ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.